రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనీ అట్రాక్షన్కి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీరు. అంటే నేచర్తో మనకు ఎప్పుడైతే అనుబంధం స్టార్ట్ అవుతుందో ఆ సైన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పడం జరిగింది. వెరీ గుడ్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో అండి ఇంకా మీరు ఫాస్ట్గా ధనవంతుడు అవ్వడానికి డబ్బుని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు, ఎటువంటి మైండ్ సెట్ మీకు లేకపోవడం వల్ల డబ్బు ఎందుకు రావట్లేదు చూద్దామండి. సో ఈ వీడియోలో నేను చెప్పేదంటే హ్యాబిట్స్, ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా మన సక్సెస్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలం. సో అయితే దానికి మాట్లాడే ముందు ఫస్ట్ థింగ్ ఒక రకమైన మైండ్ సెట్, ఇందాక మనం ఇప్పుడు మాట్లాడుతున్న మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిలీవ్ దాట్ యు ఆర్ వర్త్. అసలు ఈ భూమి మీద మీరు ఏదో నార్మల్గా బతకడానికి రాలేదు, చాలా రిచ్ అవ్వడానికి బతకడానికి వచ్చారని డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే వర్త్ వర్మ వర్త్ అని మీరు నమ్మాలి. అంటే వేరే వాడు వచ్చి వర్మ ఇది వర్త్ అని చెప్పకముందే మీకు మీరు అనుకోవాలి నేను వర్త్ అని. ఒక సినిమాలో ఉంటుందండి, నేను ఒక అద్భుతం, నా బ్రెయిన్ ఒక మహా అద్భుతం, నా అమరేష్ పురి అంటారు. అలా చిన్నప్పుడు నేను సరదాగా అనుకునేవాను అనమాట, నేను అద్భుతం, నేను ఒక అద్భుతం, నేను ఒక అద్భుతం అని. డాక్టర్ డామినిక్ ఒబ్రిన్ అతను ప్రపంచం, నేను 8th క్లాస్లో వండర్ వరల్డ్ మ్యాగజైన్ చదివాను. మా ఫాదర్ వండర్ వరల్డ్ మ్యాగజైన్ తెచ్చినప్పుడు డామినిక్ ఒబ్రిన్ అతను చెప్పాడు అనమాట, మీరు ఎప్పుడు కూడా యు ఆర్ సూపర్ ఆసమ్ వండర్ఫుల్ అని అనుకుంటుంటే మీరు అలా తయారవుతారంటే. నిజంగా మనకు అప్పుడు తెలియదు. సరే అతను సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తున్నాడు కదా, లైఫ్లో కొన్నిసార్లు మనం గుడ్డిగా నమ్మేయాలండి, బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తారో దాన్ని యాసిడ్గా మనం నమ్మగలిగితే ఆటోమేటిక్ ఆ స్టేజ్కి వెళ్తాం. అక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి మీ వాల్యూ. అయితే ఎప్పుడైతే ఇక్కడ చూడండి మిలియనర్స్ అందరూ కూడా నమ్మేది ఏంటంటే ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్, ఈ విధంగా ఐఎమ్ డిజర్వ్ ఫర్ సక్సెస్. నేను ఎస్ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, అంటే ఆల్మోస్ట్ ఇంకా అంచుకి వెళ్ళిపోయాము అన్నా కూడా ఎవరైతే ఈ బిలీవ్ చేస్తారో, ఎందుకంటే లాస్ట్ టైం చెప్పండి బిజినెస్లో కూడా అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలని. సో ఎవరైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు కూడా అనుకోవాలట, ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ టు లవ్ మై ప్రోడక్ట్, నా వీడియోస్ అందరూ చాలా ఇష్టపడతారు, నా వీడియోస్ చాలా బాగా చూస్తారు అని ఎప్పుడైతే నేను ఇలా అనుకునేవాడిని అనమాట. సో మీకు తెలిసి నేను రాసుకున్నాను కూడా. అలా అనుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అవకాశాలని, డబ్బుని మనం అట్రాక్ట్ చేస్తామండి. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇది సూపర్ అండి, నేను ఎక్కువగా చేసే పని. మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో టేక్ ఎ లాంగ్ లుక్. ఒక విషయం పట్ల మనం అలా లాంగ్ లుక్ చూస్తే అట మనకి తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో దాని పట్ల క్లారిటీ పెరుగుతుంది. ఎందుకంటే క్లారిటీ ఉందని సబ్ కాన్షియస్ మైండ్ అట్రాక్ట్ చేస్తుందండి. ద మోర్ యూ లైక్ ఇట్ యాక్టివేట్స్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక వస్తువు గురించి కానీ డబ్బు గురించి చాలామంది ఎలా ఉంటారంటే డబ్బుని ఎదురుగా ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరు. వస్తువులు కానీ ఇలాంటివన్నీ కానీ మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఒక వస్తువుని తదేకంగా చూడండి, ఈ వస్తువు నేను కొంటాను. ఎప్పుడైతే మీరు అలా కాన్సన్ట్రేట్గా ఫోకస్ ఎక్కువసేపు చూడండి, లాంగ్ లుక్ చూస్తారో చూడండి. జనరల్గా మనం మామూలుగా ఫోటో తీస్తే క్లారిటీ రాదు, ఒక్క నిమిషం అలా ఉంచి దాన్ని జూమ్ చేసి ఒక లెన్స్ మీద క్లిక్ చేస్తే మంచి క్లిక్ వస్తుందండి. సో లాంగ్ లుక్ వల్ల ఏంటంటే క్లారిటీ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్ కొనాలనుకుంటున్నారో ఆ షోరూమ్కి వెళ్ళిపోమని చెప్తాను నేను. ఆ షోరూమ్కి వెళ్ళిపోండి, మంచి నీట్గా తయారు ఆ షోరూమ్కి వెళ్ళిపోయి మొత్తం దాని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలా దాన్ని చూస్తూ అంటే ఎలా చూడాలంటే పడుకున్నా కూడా ఆ కారే కల్లోకి రావాలండి. అలాగ మీరంటే అంత మైండ్లో ప్రింట్ అయిపోవాలన్నమాట. అలా ప్రింట్ అయిపోతే దాన్ని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయగలం. ఒకప్పుడు నాకు మంచి వాచెస్ కొనుక్కోవాలని ఉండేది, కానీ డబ్బులు ఉండేది కాదు. ఏం చేసేవాడిని, అక్కడ షోరూమ్కి వెళ్ళిపోయి ఏంటి వాచ్ పెట్టండి అని అన్ని పెట్టుకుని అనమాట. సార్ కొంటారంటే ఓకే నెక్స్ట్ మంత్ వచ్చి కొనేస్తానండి, డబ్బులు త్వరలో వస్తాయి, రేపు ఎల్లుండి వస్తాయని చెప్పేసి అన్నీ ఉన్నాడు. కానీ ఆ పెట్టుకున్నప్పుడు దాన్ని అలా తదేకంగా చూస్తే అయిపోయింది మేనిఫెస్టేషన్ మైండ్లో. ఎందుకంటే ఎనీథింగ్ క్రియేటెడ్ ట్వైస్, మనం ఇంతకుముందు చెప్పామండి. మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్. నేను మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను, వెరీ పవర్ఫుల్, చిన్నగా కానీ వెరీ పవర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. మైండ్ సెట్ ఎలా ఉంటే డబ్బు వస్తుంది చూడండి సార్. నేను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను, అందరూ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా అవసరం అండి. ఇది ఏదైతే ఉందో ఇది ఒక మైండ్ సెట్. ఇక్కడ చూడండి, ఇది మీరు ఏదైతే దేన్నైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో అది డబ్బు అండి. సో ఇక్కడ ఏంటంటే డబ్బు కూడా అయస్కాంత శక్తి ఉంటుందండి. కానీ ఈ డబ్బు యొక్క అయస్కాంత శక్తిని మీరు ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే, సో ఇక్కడ చూడండి, ఇది మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది డబ్బు కోసం ఇలా పరిగెడుతుంటారు. డబ్బు వెళ్ళిపోతుంటుంది, ఎంత దగ్గరికి వెళ్తున్నా వెళ్ళిపోతుంటుంది. ఈ 9 days క్లాసెస్ తర్వాత ఇదే డబ్బు ఏదైతే ఉందో, సో ఇది మిమ్మల్ని నేను మార్చి మొత్తం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డబ్బుని ఎలా అట్రాక్ట్ చేస్తాను. 9 days క్లాసెస్ తో వచ్చారు మీరు, ఇప్పుడు మీరు డబ్బు కోసం వెళ్తున్నారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, వద్దన్న ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలరు ఈ 9 days క్లాసెస్లో. యూ కెన్ బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అవ్వచ్చండి.
అందుకే 9 days క్లాసెస్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్. హౌ టు బికమ్ మనీ మ్యాగ్నెట్ అనేది చాలా సింపుల్గా డబ్బుని అట్రాక్ట్ చేసే టెక్నిక్ చెప్తాను సార్. మీరు మీ డ్రీమ్ కార్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇలా మన దగ్గర చాలా మంది ఉన్నారండి. సో అయితే డూ ద వర్క్. రీసెంట్గా ఒక పుస్తకం వచ్చింది, డూ ద వర్క్ ఎపిక్ షీట్ అని చెప్పేసి ఒక అతను పుస్తకం రాశారు. అంటే మీరు వర్క్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటే, ఎటువంటి యాక్షన్ స్కిల్స్ ఉంటే మనం ఫాస్ట్గా అవుతాం. ఎందుకంటే మీరు ఏదైతే ఫీల్డ్లో ఎదగాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పర్సన్ ఎలా వర్క్ చేస్తున్నారో, ఎటువంటి యాక్షన్ స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉందని ఆ పర్సన్ కానీ మనం మన మైండ్లో న్యూరాన్స్ ఉంటాయి. ఆ పర్సన్ తలుచుకుంటూ వర్క్ చేస్తే మోటివేషన్ వస్తుందండి. ఒక పర్సన్ని మనం లేకుండా వర్క్ చేస్తాం వల్ల మోటివేషన్ రాదట. నేను ఈ పర్సన్ లాగా వర్క్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త పెట్టుకోండి. మీరు లైఫ్లో ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు, ఏ పర్సన్ బట్టి మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు, ఏ పర్సన్ లాగా మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు, లేదా ఏ పర్సన్ లాగా రిచ్ అవ్వాలనుకుంటున్నారు, ఆ పర్సన్ని ఊహించుకుంటూ తలుచుకుంటూ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఈరోజు చాలామంది చూడండి, మీరు టెండూల్కర్ని ఊహించుకుని క్రికెట్ ఆడిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు మెగాస్టార్ జస్ట్ అలా అనుకొని, అంటే చాలామంది స్టేజ్ మీద చెప్తుంటారు, చిరంజీవి గారు సార్ మిమ్మల్ని తలుచుకుని మిమ్మల్ని సినిమాలు చూస్తూ మేము ఈరోజు వచ్చేసామండి అని చెప్పేసి. అంటే ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ మైండ్లో పెట్టుకుని కానీ పనిచేస్తుంటే ఆటోమేటిక్ ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయండి. వెన్ యూర్ బికమ్ ఎనర్జీ యూ విల్ అట్రాక్ట్ ఆపర్చునిటీస్. చాలామంది అంటే ఈ ఒక పర్సన్ మైండ్లో పెట్టుకోకుండా వర్క్ చేస్తారు గుడ్డిగా. సో 3 రకాల వర్క్స్ ఉంటాయి సార్. 1 బ్లైండ్ వర్క్, 2 హార్డ్ వర్క్, 3 స్మార్ట్ వర్క్. బ్లైండ్ వర్క్ అంటే ఏ పర్సన్ని ఇన్స్పిరేషన్ లేకుండా పనిచేయడం గుడ్డిగా, దట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ వర్క్. రెండోది అంటే హార్డ్ వర్క్, వీళ్ళు గోల్ ఉంటుంది తప్ప పర్సన్ ఉన్నాడు. స్మార్ట్ వర్క్ ఏంటంటే గోల్ ఉంటుంది, ఆ పర్సన్ ఉంటారు, అప్పుడు వర్క్ చేయడం వల్ల స్మార్ట్ వర్క్ అంటారు అనమాట. సో లైఫ్లో గుర్తుపెట్టుకుని 3 వర్క్స్, బ్లైండ్ వర్క్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. సో మీరు వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ స్మార్ట్ వర్క్ అంటారు. అండ్ ఇంకోటి డు నాట్, ఇక్కడ చూడండి, మీరు రిచ్ పీపుల్ అంటే దే డోంట్ యాక్సెప్ట్ నో యాక్సెప్ట్ చేయరండి. సో వీళ్ళందరికీ మీరు ఈ 9 days క్లాసెస్కి వస్తే నోని రివర్స్లో చదివితే ఆన్ చూసే పర్సెప్షన్ ఎగ్జాక్ట్లీ అండి. అంటే అటు నుంచి చూసేదాన్ని నేను ఇటు నుంచి చూడమని చెప్తాను. 9 days క్లాస్ ఎఫెక్ట్ అదే. మీరు 9 days క్లాసెస్కి ముందు అటు నుంచి వస్తారండి, అటు నుంచి చూస్తే నో, నేను ఇటు నుంచి చూడమంటాను ఆన్. సో ఈ 9 daysలో పర్సెప్షన్ మారిపోతుందండి. అయితే ఈ రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ అటండి నో జరుగుతుంది, కానీ చూడండి దే ఓన్లీ హియర్ డిలే బట్ నాట్ డినీ. అంటే సో అవుతుంది అబ్బా. చాలామంది హెన్రీ ఫోర్డ్ దగ్గరని, థామస్ ఆల్వా ఎడిసన్ కానీ వాళ్ళంతా సార్ అవ్వదంటే కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ జరగడం ఖచ్చితంగా జరుగుతుంది అని అనేవారండి. మీ లైఫ్లో గుర్తుపెట్టుకుని ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వదు అనే మాట ఉండదు అటండి వాళ్ళ దగ్గర. అవుద్ది, మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు ప్రపంచం ఎలా ఉంటుంది అంటే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపో నువ్వు అనేలాగా ఉంటుందండి. అప్పుడు దాకా మీరు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో చాలామంది ఎలా అనుకుంటారండి, సక్సెస్ అయిన తర్వాత పుస్తకం రాస్తాం అనుకుంటారు, కానీ అలా కాదు, పుస్తకం రాస్తే సక్సెస్ అవుతారు. చాలామంది డబ్బు కోసం పరిగెడితే, ఇక్కడ చూడండి, డబ్బు కోసం పరిగెడుతుంటుంటే ఇలా పరిగెడుతుంటుంటే డబ్బు అలా వెళ్ళిపోతుంటుంది. నేనేం చేస్తానంటే డబ్బు కోసం పరిగెట్టడం కాదు, మైండ్ సెట్ మార్చుకుంటే డబ్బే చూడండి ఇలా లాగేస్తుందండి. అటువంటి కూర్చుని దగ్గర నుంచి డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలనేది 9 days క్లాసులో నేను నేర్పిస్తుంటాను కొన్ని టెక్నిక్స్ ద్వారా. చాలా మంది తెల్లవారులేసి నుంచి డబ్బు కోసం పరిగెడతారు. చిన్న టెక్నిక్స్ చూడండి, ఇది ఎలా అంటుకుందో ఆ విధంగా కూర్చుని దగ్గర మనం డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఈరోజు చాలా మంది ధనవంతులు అక్కడి నుంచే కూర్చుని ప్రపంచం అంతా ఏలుతున్నారండి. లోకల్గా కూర్చుని గ్లోబల్గా మొత్తం డబ్బు సంపాదిస్తున్నారు. సో దాని తర్వాత అండి డూ వాట్ యూ డిస్లైక్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఇష్టం లేని పనులు చేస్తే ఇష్టమైనవి వస్తాయి. చాలామంది మార్నింగ్ లైఫ్ ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం ఉండదు, వాకింగ్కి వెళ్ళడానికి ఇష్టం ఉండదు, కానీ ఆరోగ్యం కావాలంటే ఇష్టం లేని పని చేయాలండి. సో అలా చేస్తే సక్సెస్ అవుతారు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇష్టం లేని పని చేస్తే ఇష్టమైనవి వస్తాయి. చాలామందికి క్లాసెస్కి వెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు, నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ ఇష్టం లేని పని చేస్తే ఇష్టమైనవి వస్తాయనే విషయం తెలుసుకోవాలండి. సో దీని తర్వాత అండి చాలామంది కాల్స్ చేయడం ఇష్టం ఉండదు, వర్క్ చేయడం ఇష్టం ఉండదు. నా కోచెస్లో చాలామంది చెప్తారు కోల్డ్ కాలింగ్ వాళ్ళ క్లయింట్స్కి చేయడం వల్ల కూడా ఇనీషియల్ డేస్లో వాళ్ళు చాలా బిగ్ బిజినెస్ని అట్రాక్ట్ చేశారటండి. సో ఎందుకంటే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే అందరికీ కంఫర్ట్గా ఉండి డబ్బు వచ్చేయాలనుకుంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కొన్ని అన్కంఫర్ట్ జోన్కి వెళ్ళడం వల్ల కూడా మనం సక్సెస్ జోన్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో కంఫర్ట్ జోన్, అన్కంఫర్టబుల్ జోన్, సక్సెస్ జోన్, ఈ విధంగా 3 జోన్స్ ఉంటాయండి మెయిన్గా. సో దాని తర్వాత అండి ఫైనల్గా డిలేడ్ గ్రాటిఫికేషన్. రిచ్ పీపుల్ అందరికీ తెలుసు, ఇమ్మీడియట్గా వాళ్ళ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయరు సక్సెస్ఫుల్ పీపుల్. సో ఇక్కడ దీన్నే మనం ఏమంటారంటే కొంతమంది ఎలా ఉంటారంటే వెంటనే వచ్చేయాలనుకుంటారు. బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళందరికీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ కూడా, ఫేస్బుక్ ఇలాంటివన్నీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బిల్ గేట్స్ ఒక మాట అన్నారు, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్యూచర్ని ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒకప్పుడు ఎస్టీడీ బూతులు ఉన్నాయి సార్, ఇప్పుడు ఉన్నాయా?
లేవు. సో అంటే ఫ్యూచర్ ఆలోచించి కానీ చేయగలిగితే, ఎందుకంటే ఈ శాంసంగ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నోకియా ఫ్యూచర్ని ఆలోచించలేకపోయారు కాబట్టి వాళ్ళు సక్సెస్ తీసుకోలేకపోయారు. డిలేడ్ గ్రాటిఫికేషన్, దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందండి. కొంతమంది స్టూడెంట్స్ని తీసుకుని హార్వర్డ్ యూనివర్సిటీలో కేక్ ఇచ్చారు, 2 గ్రూపులుగా డివైడ్ చేసి. కొంతమందికి ఏంటంటే మీకు ఇష్టం అనిపించినా కూడా కేక్ తినొద్దని చెప్పారండి. కంట్రోల్ చేయడం కంట్రోల్ చేసుకుని అలవాటు చేసుకుని ఆ స్టూడెంట్స్కి 30 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. కేక్ పెట్టేవారు కానీ తినేవారు, అంటే ఆగండి కొంతసేపు అయినా తిన్నాను. 20 సంవత్సరాల తర్వాత రీసెర్చ్ చేస్తే ఎవరైతే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఇమీడియట్ రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక హోప్తో ప్రాక్టీస్ చేశారో ఈ 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎక్కువ సక్సెస్ సాధించారటండి. డిసిప్లిన్గా బతికారు. ఎందుకు? వాళ్ళు ఇమీడియట్గా రాకపోయినా డిసప్పాయింట్ అయ్యేవారు కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇమీడియట్గా రాకపోతే డిసప్పాయింట్ అయిపోతారు, ఫ్రీక్వెన్సీ పడిపోద్ది, లో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ నాకు తెలుసు, ఖచ్చితంగా నాకంటూ ఒక రోజు వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది అని తెలిసింది. చాలా పెద్ద మూట అండి. మీ అందరూ చెప్తున్నాను, మీరు డబ్బు కోల్పోవచ్చు, లాస్ అవ్వచ్చు, కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే ఏదైతే మీరు కోల్పోయిన డబ్బు ఉందో చక్రవడ్డీ బారువడి సగా కూడా వస్తుందండి. అయితే లాస్ట్గా అని చెప్పే ఒక అద్భుతమైన పాయింట్ అంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఏంటండి లవ్స్ వర్క్ అండ్ రివార్డ్. వర్క్ చేసిన తర్వాత రివార్డ్ తీసుకుంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందట. సో ఈ విధంగానండి చాలామంది మార్నింగ్ లేగానే కాఫీ తాగుతారు. మార్నింగ్ లేగానే కాఫీ, నేను చెప్పేది అంటే ఏదో ఒక చిన్న పని చేసి ఆ తర్వాత కాఫీ తాగండి, అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇగో నేను ఇప్పుడు కాఫీ తాగాలంటే ఒక చిన్న పని ఏదైనా చేస్తాను, ఈ వస్తువు తీసి అక్కడ పెడతాను, లేదా ఒక చిన్న ఎక్సర్సైజ్ 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను. ఇలా ఏదో ఒక చిన్న పని చేసిన తర్వాత అప్పుడు మీరు కాఫీ తాగితే మన బ్రెయిన్ ఆ కాఫీని చాలా ఎంజాయ్ చేస్తుంది. తెల్లారు లేకుండా టీ కాఫీ తాగడం, ఏదో ఒక చిన్న పని చేసినప్పుడు ఇంట్లో టీ కాఫీ తాగండి, సో మీరు మంచి వైబ్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఫంటాస్టిక్ అండి. ఐ ఎంజాయ్డ్ అ లాట్ సార్. అంటే మీరు చెప్పినటువంటి మ్యాగ్నెట్ థియరీ కూడా, మనీ మ్యాగ్నెట్ థియరీ యాస్ట్రేజ్ మిమ్మల్ని చూస్తే కూడా తెలుస్తుంది. వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.